ఓం శాంతి. మురళీ తారీఖు జూలై 22, 2020. సాకార మురళి. మధురమైన పిల్లలారా, మీరు చాలా శ్రేష్టమైన విద్యార్థులు. మీరు తండ్రి, టీచర్, సద్గురు స్మృతిలో ఉండాలి. అలౌకిక సేవ చేయాలి. ప్రశ్న: తమను తాము బేహద్ పాత్రధారులమని భావించి నడిచే వారి గుర్తులు వినిపించండి. జవాబు: వారి బుద్ధిలో ఏ సూక్ష్మ స్థూల దేహదారుల స్మృతి ఉండదు. వారు ఒక తండ్రిని మరియు శాంతిధామైన ఇంటిని స్మృతి చేస్తూ ఉంటారు. ఎందుకంటే నిజమైన సమర్పణ ఒక్కరిదే. ఎలాగైతే తండ్రి పూర్తి ప్రపంచానికి సేవ చేస్తారో, పతితులను పావనంగా చేస్తారో, అలాగే పిల్లలు కూడా తండ్రి సమానం సేవాదారులుగా అవుతారు. ఓం శాంతి. మొట్టమొదట తండ్రి పిల్లలను సావధానపరుస్తారు. ఇక్కడ కూర్చున్నప్పుడు మిమ్మలను మీరు ఆత్మగా భావించి తండ్రి ఎదురుగా కూర్చుంటున్నారా? మేము తండ్రి సన్ముఖములోనే కాక టీచర్ సన్ముఖములో కూడా కూర్చొని ఉన్నామని బుద్ధిలో స్మృతి చేయండి. ముఖ్యమైన నంబర్ 1 విషయము, నేను ఆత్మను, తండ్రి కూడా ఆత్మనే, టీచర్ కూడా ఆత్మనే, గురువు కూడా ఆత్మనే. అన్నీ ఒకరే కదా. ఈ నూతన విషయాన్ని మీరు మాత్రమే వింటారు. బాబా, మేము కల్పకల్పము ఇది వింటాం అని మీరు చెప్తారు. తండ్రి చదివిస్తున్నారని బుద్ధిలో ఉండాలి. నేను ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా వింటున్నాను. ఈ సమయంలో ఈ జ్ఞానము సర్వశ్రేష్టమైన భగవంతుని ద్వారా పిల్లలైన మీకు లభిస్తుంది. వారు సర్వాత్మల తండ్రి. వారే వారసత్వమును ఇచ్చేవారు. ఏ జ్ఞానమునిస్తారు? సర్వుల సద్గతి చేస్తారు. అంటే అందరినీ ఇంటికి తీసుకెళ్తారు. ఎంతమందిని తీసుకెళ్తారు? ఈ విషయాలన్నీ మీకు తెలుసు. దోమల గుంపు వలె ఆత్మలన్నీ వెళ్ళాలి. సత్యుగములో ఒకే ధర్మం ఉంటుంది. పవిత్రత, సుఖ, శాంతులన్నీ ఉంటాయి. పిల్లలైన మీరు చిత్రాలపై అర్థము చేయించడము చాలా సహజం. పిల్లలు కూడా చిత్రపటాల ద్వారా గ్రహిస్తారు కదా. ఇది ఇంగ్లాండ్, ఇది ఫలానా అనగానే అంతా గుర్తుకొస్తుంది. ఇది కూడా అలాగే. ఒక్కొక్క విద్యార్థికి అర్థము చేయించవలసి ఉంటుంది. మహిమ కూడా ఒక్కరిదే. శివాయ నమః అని అంటారు. సర్వశ్రేష్టమైన వారు భగవంతుడు. ఇంటికి
పెద్ద రచయిత అయిన తండ్రి కదా. అక్కడ హద్దులోని తండ్రి పెద్ద. వీరు పూర్తి బేహద్ ఇంటికి తండ్రి. వీరు టీచరు కూడా. మిమ్మలను చదివిస్తారు. కావున పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. మీరు రాయల్ విద్యార్థులు. తండ్రి చెప్తున్నారు, నేను సాధారణ తనువులో వస్తాను. ప్రజాపిత బ్రహ్మ కూడా తప్పకుండా ఇక్కడే ఉండాలి. వారు లేకుండా పని ఎలా జరుగుతుంది? దత్తు చేయబడినవారు, దత్తు చేయబడినారు కనుక వృద్ధుడే కావాలి కదా. తప్పకుండా వృద్ధుడే కావాలి. కృష్ణుడైతే పిల్లలారా పిల్లలారా అని సంబోధించలేరు. వృద్ధులే శోభిస్తారు. పిల్లలను ఎవరు బాబా అని పిలవరు. మేము ఎవరి సన్ముఖములో కూర్చొని ఉన్నామో పిల్లల బుద్ధిలోకి కూడా రావాలి. ఆంతరికములో సంతోషము కూడా ఉండాలి. విద్యార్థి ఎక్కడ కూర్చొని ఉన్నా వారి బుద్ధిలో తండ్రి కూడా గుర్తుకొస్తాడు, టీచర్ కూడా గుర్తుకొస్తారు. వారికి తండ్రి వేరుగా టీచర్ వేరుగా ఉంటారు. కానీ మీకు తండ్రి, టీచర్, గురువు అన్నీ ఒకరే. ఈ బాబా కూడా విద్యార్థియే కదా, చదువుకుంటున్నాడు. కేవలం తన శరీరాన్ని అప్పుగా ఇచ్చాడు. ఇంకే వ్యత్యాసము లేదు. మిగిలినదంతా మీలాగే. మీరు ఏమి అర్థము చేసుకుంటున్నారో ఇతని ఆత్మ కూడా అదే అర్థము చేసుకుంటుంది. బలిహారి ఒక్కరిదే. వారిని ప్రభువు, ఈశ్వర్ అని అంటారు. ఇతడు కూడా స్వయాన్ని ఆత్మగా భావించి ఒక పరమాత్మని స్మృతి చేయమని చెప్తాడు. ఇక్కడ మిగిలిన సూక్ష్మ లేక స్థూల దేహదారులందరినీ మర్చిపోండి. మీరు శాంతిధాములో నివసించేవారు. మీరు బేహద్ పాత్రధారులు. ఈ విషయాలు మరెవ్వరికీ తెలియదు. ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఇక్కడికి ఎవరు వస్తారో వారు అర్థమో చేసుకుంటూ ఉంటారు. తండ్రి సేవకు వస్తూ ఉంటారు. వారు ఈశ్వర్య సేవాదారులు అని అనబడతారు కదా. తండ్రి కూడా సేవ చేసేందుకే వచ్చారు. పతితులను పావనంగా చేసే సేవ చేస్తారు. రాజ్యాన్ని పోగొట్టుకుని దుఃఖములో ఉన్నప్పుడు తండ్రిని పిలుస్తారు. ఎవరైతే రాజ్యాన్ని ఇచ్చారో వారినే పిలుస్తారు. తండ్రి సుఖధామానికి అధికారులుగా చేసేందుకు వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. ప్రపంచంలో మరెవ్వరికీ తెలియదు. వాస్తవానికి భారతవాసులందరూ ఒక ధర్మము వారే. ముఖ్యమైన ధర్మము ఇదే. అది లేనప్పుడే తండ్రి వచ్చి స్థాపన చేస్తారు. భగవంతుడు ఎవరినైతే ప్రపంచమంతా అల్లా, గాడ్ అని పిలుస్తూ ఉందో వారు రామానుసారము కల్ప క్రితము వలె వచ్చి ఉన్నారు. ఇది గీతా అధ్యాయము. ఈ అధ్యాయములో తండ్రే వచ్చి స్థాపన చేస్తారు.
బ్రాహ్మణులు మరియు దేవతలు అని మహిమ చేస్తారు. క్షత్రియులను మహిమ చేయరు. బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అని అంటారు. క్షత్రియులంటే 2 కళలు తగ్గిపోతాయి కదా. స్వర్గమని నూతన ప్రపంచమనే అంటారు. త్రేతను నూతన ప్రపంచమని అనరు. మొట్టమొదట సత్యుగములో పూర్తి కొత్త ప్రపంచం ఉంటుంది. ఇది అన్నిటికంటే పాత ప్రపంచం. తర్వాత అత్యంత నూతనమైన ప్రపంచములోకి వెళతారు. ఇప్పుడు మనం ఆ ప్రపంచములోకి వెళతాం. కనుకనే పిల్లలు మేము నరుని నుండి నారాయణునిగా అవుతామని అంటారు. మనము సత్యనారాయణుని కథనే వింటాం. యువరాజుగా అయ్యే కథ అని అనరు. సత్యనారాయణుని కథ వారు నారాయణుడు వేరని అనుకుంటారు. కానీ నారాయణుని జీవన కథ వేరుగా లేదు. జ్ఞాన విషయాలు చాలా ఉన్నాయి కదా. అందుకే 7 రోజుల కోర్స్ ఇవ్వబడుతుంది. 7 రోజులు బట్టిలో ఉండాలి. ఇక్కడే బట్టిలో ఉండాలని కూడా కాదు. లేకుంటే బట్టి నెపముతో చాలామంది వచ్చేస్తారు. చదువు ఉదయం సాయంకాలము ఉంటుంది. మధ్యాహ్నము వాయుమండలము బాగుండదు. రాత్రి సమయంలో కూడా 10 నుంచి 12 వరకు పూర్తి చెడ్డ సమయం. ఇక్కడ పిల్లలైన మీరు కూడా శ్రమ చేయాలి. స్మృతిలో ఉండి సతో ప్రధానంగా అవ్వాలి. అక్కడ రోజంతా పనులలోనే ఉంటారు. కొందరు ఉద్యోగ వ్యవహారాదులు చేస్తూ ఇంకా చదువుకుంటూ ఉంటారు. ఇంకా మంచి ఉద్యోగము లభించని అని ఆశిస్తారు. ఇక్కడ కూడా మీరు చదివేటప్పుడు చదివించే టీచర్ను కూడా స్మృతి చేయాలి. సరే, టీచర్ అనుకుని స్మృతి చేసిన ముగ్గురు ఒకేసారి గుర్తుకు వస్తారు. తండ్రి, టీచర్, గురువు మీకు చాలా సహజము. కనుక వెంటనే గుర్తుకు రావాలి. వారు మన తండ్రి, టీచర్, గురువు కూడా. సర్వశ్రేష్టమైన తండ్రి ద్వారా స్వర్గ వారసత్వమును తీసుకుంటున్నాము. మనము స్వర్గములోకి తప్పకుండా వెళతాము. స్వర్గ స్థాపన తప్పకుండా జరుగుతుంది. మీరు శ్రేష్ఠ పదవిని పొందుకునేందుకే పురుషార్థము చేస్తూ ఉన్నారు. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు. మనుషులకు కూడా తెలిసిపోతుంది. మీ శబ్దము వ్యాపిస్తూ పోతుంది. బ్రాహ్మణుల అలౌకిక ధర్మము శ్రీమతనుసారము అలౌకిక సేవలో తత్పరులై ఉండడం. మీరు శ్రీమతనుసారము ఎంత శ్రేష్టమైన కార్యము చేస్తున్నారో మనుషులకు తెలిసిపోతుంది. మీలాంటి అలౌకిక సేవ ఎవరూ చేయలేరు. బ్రాహ్మణ ధర్మం వారే ఇలాంటి కర్మ చేయగలరు. కావున ఇటువంటి కర్మలు చేయడంలోనే బిజీగా ఉండాలి. తండ్రి కూడా బిజీగా ఉంటారు కదా. మీరు రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నారు. ఆ పంచాయతీ వారు కేవలం పాలన చేస్తారు. ఇక్కడ మీరు గుప్త వేషములో ఏం చేస్తూ ఉన్నారో వారికి తెలియదు. మీరు గుప్తమైన వారు.
గుప్త సైనికులు, అహింసకులు. దీని అర్థము కూడా ఎవరికీ తెలియదు. మీరు డబల్ అహింసక సైనికులు. ఈ వికారమే పెద్ద హింస. ఇదే పతితులుగా చేస్తుంది. దీనినే జయించాలి. కామము మహాశత్రువు. దీనిపై విజయము పొందడం వలనే జగజ్జీతులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు జగజ్జీతులు కదా. భారతదేశము జగజ్జీతగా ఉండేది. మీరు విశ్వాధికారులుగా ఎలా అయ్యారు? ఇది కూడా వెలుపలి వారికి అర్థము కాదు. దీనిని అర్థము చేసుకునేందుకు చాలా విశాలమైన బుద్ధి కావాలి. పెద్ద పెద్ద పరీక్షలకు చదివే వారికి విశాలమైన బుద్ధి ఉంటుంది కదా. మీరు శ్రీమతానుసారము మీ రాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. విశ్వములో శాంతి ఉన్నప్పుడు ఇతర రాజ్యం ఏదీ లేదు. స్వర్గములో శాంతి ఉండేందుకు సాధ్యము లేదు. స్వర్గాన్ని గార్డెన్ ఆఫ్ అల్లా అని అంటారు. ఊరికే తోట మాత్రమే ఉంటుందా? మనుషులు కూడా ఉండాలి కదా. మనము స్వర్గానికి అధికారులుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. పిల్లలైన మీకు ఎంత నశ ఉండాలి. ఆలోచనలు శ్రేష్టంగా ఉండాలి. మీరు వెలుపలి సుఖము ఏది కోరుకోరు. ఈ సమయంలో మీరు పూర్తి సాధారణంగా ఉండాలి. మీరిప్పుడు అత్తగారి ఇంటికి వెళతారు. ఇది అమ్మగారి ఇల్లు. ఇక్కడ మీకు ఇద్దరు తండ్రులు లభించారు. ఒకరు నిరాకారులైన శ్రేష్టాతి శ్రేష్ఠులు, రెండో వారు సాకారులు. వారు కూడా అత్యంత శ్రేష్టమైన వారే. ఇప్పుడు మీరు అత్తగారి ఇల్లైన విష్ణుపురిలోకి వెళతారు. దానిని కృష్ణపురి అని అనరు. చిన్న పిల్లలకు పురము ఉండదు. విష్ణుపురి అనగా లక్ష్మీనారాయణుల పురము. మీది రాజ్యోగము అంటే తప్పకుండా నరుని నుండి నారాయణునిగా అవుతారు. పిల్లలైన మీరు సత్యమైన ఈశ్వర్య సేవాదారులు. ఎవరైతే కనీసము 8 గంటలైన ఆత్మ అభిమానులుగా ఉంటారో, పురుషార్థము చేస్తారో వారే సత్యమైన ఈశ్వర్య సేవాదారులని బాబా చెప్తారు. ఏ కర్మ బంధనము లేనప్పుడే సేవాదారులుగా అవ్వగలరు. కర్మాతీత స్థితిని పొందుకోగలరు. నరుని నుండి నారాయణునిగా అవ్వాలంటే కర్మాతీత స్థితి తప్పకుండా కావాలి. కర్మ బంధనాలు ఉంటే శిక్షను అనుభవించవలసి వస్తుంది. స్మృతి చాలా కష్టమని పిల్లలు స్వయంగా చెప్తారు. యుక్తి అత్యంత సహజమైనది. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. భారతదేశపు ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది. తండ్రి నేర్పించే ఈ జ్ఞానము యోగము చేసేందుకే కృష్ణుడు యోగము నేర్పించడు. తండ్రి నేర్పించే ఈ జ్ఞానము యోగము చేసేందుకే కృష్ణుడు యోగము నేర్పించడు. స్వదర్శన చక్రమునిచ్చేశారు. తప్పుగా ఉంది. ఇప్పుడు మీరు చిత్రాలు మొదలైన వాటిని
గుర్తు చేసుకోరాదు. అన్నీ మర్చిపోండి. ఇతరులు ఎవ్వరి వైపు బుద్ధి వెళ్ళరాదు. లైన్ క్లియర్గా ఉండాలి. ఇది చదువుకునే సమయం. ప్రపంచాన్ని మరచి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. అలా చేసినప్పుడే పాపాలు నశిస్తాయి. తండ్రి చెప్తున్నారు, మొదట మీరు అశరీరులుగానే వచ్చారు, మళ్ళీ మీరు అలాగే వెళ్ళాలి. మీరు ఆల్రౌండ్ పాత్రధారులు, వారు హద్దులోని పాత్రధారులు, మీరు బేహద్ పాత్రధారులు. మనం అనేక సార్లు పాత్రను అభినయించామని మీకు తెలుసు. అనేక మార్లు మీరు బేహద్ యజమానులుగా అవుతారు. ఈ అనంతమైన నాటకములో చిన్న చిన్న నాటకాలు కూడా అనేక సార్లు నడుస్తూ ఉంటాయి. సత్యుగం నుండి కలియుగము వరకు ఏమేం జరిగిందో అదంతా పునరావృతం అవుతూ ఉంటుంది. పైనుండి క్రింది వరకు అంతా మీ బుద్ధిలో ఉంది. మూలవతనము, సూక్ష్మవతనము, సృష్టి చక్రము ఇవి ఉంటే చాలు. ఇంకా ఏ ఇతర ధామాలతో మీకు పనే లేదు. మీ ధర్మము చాలా సుఖమునిచ్చేది. వారి వారి సమయము వచ్చినప్పుడు రావాల్సిన వారు వస్తూ ఉంటారు. నంబర్ వారుగా మీరు ఎలా వచ్చారో మళ్ళీ అలాగే వెళతారు. ఇతర ధర్మాలను మనం ఎందుకు వర్ణించాలి? మీరు ఒక తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. చిత్రాలు మొదలైనవన్నీ మరచి ఒక తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. బ్రహ్మ, విష్ణు, శంకరులను కూడా స్మృతి చేయరాదు. కేవలం ఒక్కరిని మాత్రమే స్మృతి చేయాలి. పరమాత్మ అనగా వారు లింగమని భావిస్తారు. కానీ లింగము వలె ఏ వస్తువు ఉండదు. ఆ లింగము జ్ఞానాన్ని ఎలా వినిపించగలదు? ప్రేరణతో ఏదైనా లౌడ్ స్పీకర్ పెడతారా? మీరు వింటారా? ప్రేరణ ద్వారా ఏది సాధ్యము కాదు. శంకరుడు ప్రేరేపించడు. ఇదంతా డ్రామలో మొదటి నుండే నిర్ణయమై ఉంది. వినాశనము జరగాలి. ఆత్మలైన మీరు శరీరము ద్వారా ఎలా మాట్లాడతారో అలా పరమాత్మ కూడా ఆత్మలైన మీతో మాట్లాడతారు. వారి పాత్ర దివ్యమైనది, అలౌకికమైనది. పతితులను పావనంగా చేసేవారు ఒక తండ్రి మాత్రమే. నా పాత్ర అందరికంటే భిన్నమైనదని వారు చెప్తారు. కల్పక్రితము ఎవరు వచ్చారో వారు వస్తూ ఉంటారు. గడిచిపోయినదంతా డ్రామా. అందులో కొద్దిగా కూడా వ్యత్యాసము రాదు. తర్వాత పురుషార్థము గురించి ఆలోచించాలి. డ్రామానుసారం నా పురుషార్థము ఇంతే నడుస్తుందని అనుకోరాదు. అలా అనుకుంటే పదవి కూడా తగ్గిపోతుంది. పురుషార్థమును తీవ్రతరము చేయాలి. డ్రామాపై వదిలేయరాదు. మీ చార్టును గమనిస్తూ ఉండండి, పెంచుతూ ఉండండి. మా చార్టు పెరుగుతూ ఉంది కదా, తగ్గిపోవడం లేదు కదా అని నోట్ చేసుకోండి.
ఇక్కడున్నది బ్రాహ్మణుల సాంగత్యము. వెలుపల ఉన్నవన్నీ చెడు సాంగత్యాలు. వారంతా ఉల్టాగానే వినిపిస్తారు. ఇప్పుడు తండ్రి మిమ్ములను చెడు సాంగత్యము నుండి రక్షిస్తారు. మనుషులు చెడు సాంగత్యము వలన తమ జీవిత విధానము, పాలన మొదలైనవన్నీ మార్చుకున్నారు. దేశ వేషములనే మార్చుకునేశారు. ఇది కూడా ఒక రకంగా తమ ధర్మమును అవమానించడమే. వెంట్రుకలను ఎలా ఎలా అలంకరించుకుంటున్నారో చూడండి. దేహ అభిమానము వచ్చేస్తుంది. కేవలం వెంట్రుకల కొరకే 150 రూపాయలు ఖర్చు చేస్తారు. దీనినే అతి దేహ అభిమానమని అంటారు. వారెప్పుడూ జ్ఞానము తీసుకోలేరు. బాబా చెప్తున్నారు, మీరు పూర్తి సాధారణంగా అవ్వండి. ఖరీదైన చీరలు ధరించినప్పుడు కూడా దేహ అభిమానం వస్తుంది. దేహ అభిమానాన్ని తొలగించుకునేందుకు అన్నీ తేలికగా చేసుకోవాలి. విలువైన వస్తువులు దేహ అభిమానంలోకి తీసుకువస్తాయి. మీరు ఈ సమయంలో వనవాసములో ఉన్నారు కదా. అన్ని వస్తువులపై మోహమును తొలగించుకోవాలి. చాలా సాధారణంగా ఉండాలి. వివాహాలు మొదలైన వాటికి రంగు దుస్తులు ధరించి వెళ్ళండి. సంబంధము నిభాయించేందుకు ధరించండి. ఇంటికి రాగానే తీసేయండి. మీరు శబ్దము నుండి అతీతంగా వెళ్ళాలి. వానప్రస్థులు తెల్ల దుస్తులలో ఉంటారు. మీలో ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ వానప్రస్థులే. చిన్న పిల్లలకు కూడా శివ బాబా స్మృతినిప్పించాలి. ఇందులోనే కళ్యాణం ఉంది. చాలు, ఇప్పుడు మనం ఇంకా శివ బాబా వద్దకు వెళ్ళాలి. అచ్చా, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, మా నడవడికలు ఏవి కూడా దేహ అభిమానము గలవిగా ఉండరాదని సదా గమనం ఉండాలి. చాలా సాధారణంగా ఉండాలి. ఏ వస్తువుపై కూడా మమకారము ఉంచుకోరాదు. చెడు సాంగత్యము నుండి మిమ్మలను మీరు రక్షించుకోవాలి. రెండవ పాయింట్, స్మృతి చేయు శ్రమ ద్వారా అన్ని కర్మ బంధనాలను తెంచుకొని కర్మాతీతులుగా అవ్వాలి. కనీసం రోజుకు 8 గంటలు ఆత్మ అభిమానులుగా ఉండి సత్యమైన ఈశ్వర్య సేవాదారులుగా అవ్వాలి. వరదానము, సదా బేహద్ స్థితిలో స్థితమై ఉండే బంధన ముక్త్ జీవన్ ముక్త్ భవ. వివరణ, దేహ అభిమానము హద్దులోని స్థితి.
దేహి అభిమానులుగా అవ్వండి. దేహి అభిమానులుగా అవ్వడము బేహద్ స్థితి. దేహములోకి వచ్చినందున అనేక కర్మ బంధనాలలో హద్దులోకి రావాల్సి వస్తుంది. కానీ దేహిగా అయినప్పుడు ఈ బంధనాలన్నీ సమాప్తమవుతాయి. కర్మ బంధన ముక్తులే జీవన్ముక్తులు. ఇలా ఎవరైతే బేహద్ స్థితులై ఉంటారో వారు ప్రపంచములోని వాయుమండలం, వైబ్రేషన్లు, తమోగుణి వృత్తులు, మాయా దాడి వీటన్నిటి నుండి ముక్తులైపోతారు. దీనినే జీవన్ముక్త స్థితి అని అంటారు. ఈ స్థితిని సంగమ యుగములోనే అనుభవము చేయాలి. స్లోగన్: నిశ్చయ బుద్ధికి గుర్తు నిశ్చిత విజయం మరియు నిశ్చింతులు. వారి వద్దకు వ్యర్థము రాజాలదు. ఓం శాంతి.